పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. వారణాసి విషయంలో డైరెక్టర్ రాజమౌళి ఎంత సైలెంట్ గా ఉంటున్నా ఆర్టిస్టులు టెక్నీషియన్లు మాత్రం అలా ఉండలేకపోతున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా తమ ఎగ్జైట్మెంట్ ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా హీరోయిన్ ప్రియాంక చోప్రా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ న్యూస్ తో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గ్లోబల్ మూవీ వారణాసి ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఒక్క టీజర్ మాత్రమే రిలీజ్ చేసిన ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమా మీద బజ్ క్రియేట్ అయింది. రాజమౌళి కాంపౌండ్ నుంచి అఫీషియల్ అప్డేట్ ఏం లేకపోయినా సినిమా షూటింగ్ స్టేటస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశారు హీరోయిన్ ప్రియాంక చోప్రా. ప్రెజెంట్ హాలీవుడ్ మూవీ ది బ్లఫ్ ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఈ బ్యూటీ వారణాసి గురించి కూడా మాట్లాడారు. ఈ సినిమా టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందని కన్ఫర్మ్ చేసిన పీసీ దాదాపు 14 నెలలుగా షూటింగ్ చేస్తున్నామని చెప్పారు. మరో 6 నెలల వర్క్ పెండింగ్ లో ఉందన్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రెజెంట్ జార్జియాలో షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి టీం త్వరలో హైదరాబాద్ లో మరో మేజర్ స్కెడ్యూల్ కు రెడీ అవుతోంది. యంగ్ హీరో తేజ సజ్జా లీడ్ రోల్ లో తెరకెక్కిన కామెడీ థ్రిల్లర్ మూవీ జాంబిరెడ్డి తెలుగు తెర మీదకి వచ్చిన తొలి జాంబీ సినిమా కావటం, కామెడీ థ్రిల్స్ కూడా బాగా వర్కౌట్ అవటం ఈ సినిమా ఘన విజయం సాధించడానికి బాగా ప్లస్ అయింది. అందుకే వెంటనే సీక్వెల్ అనౌన్స్ చేశారు మేకర్స్. చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న ఈ సీక్వెల్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన తేజ సజ్జా జాంబిరెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించడంతో తొలి ప్రయత్నంలోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఈ యంగ్ హీరో. అందుకే వెంటనే ఆ సినిమాకు సీక్వెల్ ను అనౌన్స్ చేశారు. జాంబిరెడ్డి రిలీజ్ తర్వాత తేజ ఇతర సినిమాలతో బిజీ అవడం, దర్శకుడు ప్రశాంత్ వర్మ కూడా భారీ ప్రాజెక్ట్స్ చేస్తుండటంతో పార్ట్ 2 ఆలస్యమవుతూ వస్తోంది. ఫైనల్ గా ఈ క్రేజీ సీక్వెల్ ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. అయితే ముందనుకున్న ప్లాన్ మార్చి కొత్తగా ట్రై చేస్తున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ సీక్వెల్ కు కేవలం కథ మాత్రమే అందిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ పర్యవేక్షణలో మరో దర్శకుడు సీక్వెల్ ను రూపొందించే ఛాన్స్ కనిపిస్తోంది. అయితే పార్ట్ 1లో పూర్తిగా కామెడీ మీదే ఫోకస్ చేసిన సీక్వెల్ మాత్రం కామెడీతో పాటు వైలెన్స్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారట. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. సక్సెస్, ఫెయిల్యూర్ ఈ రెండింటిలో ఏది హ్యాండిల్ చేయడం అయినా కూడా చాలా కష్టం. అందుకే మన స్టార్స్ బిగ్ హిట్, భారీ డిజాస్టర్ ఏది ఎదురైనా కూడా కెరీర్లో కాస్త బ్రేక్ తీసుకుంటూ ఉంటారు. స్లో అండ్ స్టడీగా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ను ప్లాన్ చేస్తున్నారు. గ్యాప్ వచ్చినా పర్లేదు, హిట్ మాత్రం కొట్టాల్సిందే అన్న కసితో ప్రాజెక్ట్ సిద్ధం చేస్తున్నారు. KGF 2 సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేసేందుకే చాలా టైం తీసుకున్నారు. లాంగ్ బ్రేక్ తర్వాత టాక్సిక్ సినిమాను పట్టాలెక్కించిన యష్ ఆ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ఏకంగా 4 ఏళ్ల టైం తీసుకున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న చియాన్ మళ్లీ బిజీ అవుతున్నారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో 4 ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నట్టు అనౌన్స్ చేశారు. కమింగ్ ఇయర్స్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాలీవుడ్ లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. 2 బ్లాక్ బస్టర్స్ తర్వాత తడబడిన బాద్షా మళ్లీ ఫామ్ లోకి వచ్చేందుకు టైం తీసుకుంటున్నారు. ఏకంగా 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని కింగ్ సినిమాను సిద్ధం చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. ఏ జాన్రా వర్కౌట్ కాకపోవడంతో నెక్స్ట్ ప్రాజెక్టును హోల్డ్లో పెట్టేశారు. ఇలా బ్రేక్ తర్వాత వస్తున్న హీరోలంతా అంచనాలు పెంచేయడంలో మాత్రం సూపర్ సక్సెస్ అవుతున్నారు. సీనియర్ సెగ్మెంట్ లోకి అడుగుపెట్టిన తర్వాత కూడా సూపర్ ఫామ్ లో దూసుకుపోతున్న మిల్కీ బ్యూటీ వ్యాపార రంగంలోనూ కూడా అంతే స్పీడ్ చూపిస్తున్నారు. అంతేకాదు ఫైనాన్షియల్ గా మేనేజ్మెంట్ విషయంలో మిగతా హీరోయిన్లకు క్లాస్ తీసుకుంటున్నారు ఈ బ్యూటీ. ఇంతకీ తమన్నా చెప్తున్న వ్యాపార సూత్రాలేంటి ఈ స్టోరీలో చూద్దాం. హీరోయిన్లుగా సూపర్ సక్సెస్ అయిన బ్యూటీస్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టడం అన్నది కామన్. సీనియర్ బ్యూటీ తమన్నా కూడా కెరీర్ స్టార్టింగ్ నుంచే బిజినెస్ మీద కూడా సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు జ్యువెలరీ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో తన వ్యాపారాలకు సంబంధించిన అన్ని పనులు తండ్రి చూసుకునేవారని, ఇప్పుడు అవన్నీ తానే స్వయంగా చూసుకుంటున్నానని చెప్పారు తమన్నా. అయితే బిజినెస్ మీద ఇంతగా ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటన్నది కూడా రివీల్ చేశారు మిల్కీ బ్యూటీ. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూత్రాన్ని తాను పర్ఫెక్ట్
గా ఫాలో అవుతున్నా అని చెప్పారు. ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి శుక్రవారం ఫేట్ మారిపోతుందంటున్న తమన్నా సంపాదన ఉన్నప్పుడే సరైన మార్గాల్లో ఆదా చేసుకోవాలంటున్నారు. లేదంటే కెరీర్ ముగిసిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని క్లాస్ తీసుకుంటున్నారు. ప్రెజెంట్ 6 డజన్కు పైగా సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ ఇంత బిజీలోనూ బిజినెస్ ఉమెన్ గా తన మార్కు చూపిస్తున్నారు. సాధారణంగా ఏ సినిమా అయినా బడ్జెట్ విషయంలో ఒక అంచనాకి వచ్చిన తర్వాతే ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వస్తుంది. అనుకున్న బడ్జెట్కు 10-20% అటు ఇటుగా సినిమా పూర్తవుతుంది. కానీ ఒక బాలీవుడ్ మూవీ విషయంలో మాత్రం పూర్తిగా అంచనాలు తారుమారైపోయాయి. ఏకంగా అనుకున్న బడ్జెట్కు డబుల్ ఖర్చు అవుతుంది. ఇంతకీ ఏంటా సినిమా? ఏ ధైర్యంతో యూనిట్ అంత ఖర్చు చేస్తోంది ఆ సినిమాకి? ఈ స్టోరీలో చూద్దాం. బాలీవుడ్లో భారీ బడ్జెట్ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి. రొమాంటిక్ డ్రామా అయినా, హిస్టారికల్ మూవీ అయినా, బయోపిక్ అయినా భన్సాలి మూవీ అంటే భారీ సెట్లు, అంతకు మించిన బడ్జెట్లు గ్యారంటీ. అయితే నెక్స్ట్ ప్రాజెక్ట్తో తన రికార్డ్స్ని తానే బ్రేక్ చేస్తున్నారు ఈ గ్రేట్ డైరెక్టర్. ఇప్పటికీ ఎన్నో భారీ చిత్రాలను రూపొందించిన భన్సాలి నెక్స్ట్ మూవీని తన కెరియర్లోని బిగ్గెస్ట్ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ప్రెజెంట్ రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ కాంబినేషన్లో లవ్ అండ్ వార్ అనే ట్రయాంగులర్ లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్న భన్సాలి దాదాపు 2 ఏళ్లుగా ఈ సినిమా వర్క్లోనే బిజీగా ఉన్నారు. అయితే ముందు 250 కోట్ల బడ్జెట్తో ప్లాన్ చేసిన ఈ సినిమాకి ఇప్పటికే 425 కోట్లకు పైగా ఖర్చు చేశారట మేకర్స్. బడ్జెట్ ఇంత పెరిగినా భన్సాలి మాత్రం సినిమా విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. సూపర్ ఫామ్లో ఉన్న రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ హీరోలుగా నటిస్తూ ఉండడం, బ్రహ్మాస్త్ర తర్వాత రణబీర్, ఆలియా స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే బడ్జెట్ ఎంత పెరిగినా ఈజీగా బిజినెస్ అయిపోతుంది అని అంచనా వేస్తున్నారు. మరి లవ్ అండ్ వార్ విషయంలో భన్సాలి లెక్కలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.